వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణం మోడంపల్లిలో నివసిస్తున్న దొరసానిపల్లె వెంకట సుబ్బమ్మ భర్తతో గొడవపడి తన 6 పిల్లలను ఎవరికీ తెలియకుండా తీసుకొని వెళ్లిపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వెంకట సుబ్బమ్మ తల్లి నారాయణమ్మ ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ ఇబ్రహీం కేసు నమోదు చేశారు. పోలీసులు 2 బృందాలుగా విడిపోయారు. అహుబిలా ఆశ్రమం నందు వెంకట సుబ్బమ్మ తన పిల్లలతో ఉన్నారని కనిపెట్టి 24 గంటలు గడవకుండానే మిస్సింగ్ కేసును ఛేదించారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో సిఐ ఇబ్రహీం వివరాలు వెల్లడించారు. సాయంత్రం అల్లగడ్డలో చిన్న హోగిలంలోని ఒక ఆశ్రమం రావడం ఈ విషయంలో నిన్నటి రోజున అనగా 30/3/2023 తేదీన మన పొద్దుటూరు టౌన్లోని మోడంపల్లి హరిజనవాడకు చెందిన వెంకట సుబ్బమ్మ అనే ఆమె తన భర్త శ్రీరాములతో గొడవపడి మనస్తాపం చెంది తన పిల్లలు 6 మంది పిల్లలు చిన్నపిల్లలు అందరూ పిల్లలు వచ్చేసి అశ్రిత 12 సంవత్సరాలు, అజయ్ 10 సంవత్సరాలు, అనూష 7, కళ్యాణి 5 సంవత్సరాలు, లావణ్య 4 సంవత్సరాలు, బద్రి 2 సంవత్సరాలు ఈ చిన్న వయసు గల పిల్లలతో ఇంటి నుండి ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళిపోయింది. తర్వాత వీళ్ళ అమ్మ నారాయణమ్మ వచ్చేసి మనకు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు నిన్న నైట్ మనకు 10 గంటలకు ఫిర్యాదు అందింది. ఫిర్యాదు అందిన వెంటనే మేము ఈ విషయం మీద కేసు నమోదు చేసి 2 టీంలు ఏర్పాటు చేసి ఈ టీంలను పంపించడం జరిగింది. 2 టీంలను గాలింపు చర్యల నిమిత్తం పంపించిన తర్వాత ఈరోజు సాయంత్రం మనకు కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డలో చిన్న హోబిలంలోని ఒక ఆశ్రమం నందు వీళ్ళు ఉన్నట్లు మనకు సమాచారం అందితే అక్కడికి వెళ్ళి వాళ్ళను వెంటనే తీసుకొని రావడం జరిగినది. ఈ విషయంలో మన సిబ్బంది బాబా ఫక్రుద్దీన్ మరియు రామాంజనేయులు చాలా చాకచక్యంగా వివరించి టెస్ట్ చేయడం అనేది, కాబట్టి వీళ్ళను కూడా ఈ సందర్భంగా అభినందించడం జరుగుతున్నది. కాబట్టి ఈ సందర్భంగా మహిళలకు అందరికీ తెలియజేయడం ఏమంటే ఏదైనా సమస్యలు ఉంటే దానికి పరిష్కారం చేసుకోవాలి. పోలీస్ స్టేషన్కి వచ్చి ఆమె ఏదైనా కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా మనము భార్యాభర్తలకు కౌన్సిలింగ్ చేసి ఏదైనా సర్దుబాటు చేసి లేదంటే కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కానీ అంతేగాని ఇట్లా మనస్తాపం చెంది ఎక్కడికన్నా వెళ్ళి ఏదైనా చేసుకునే తొందరపాటు చర్యలు తీసుకోవద్దని అందరికీ తెలియజేస్తా ఉన్నాము.